హాయ్ హలో నమస్తే ఎంజీ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం వాహనదారులు అది పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు ఎవరైనా సరే కొట్టించుకునేటప్పుడు బంక్ వచ్చి కొంచెం గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా పెట్రోల్ రేట్ ఎంత కొడుతుంది రేట్ అని గమనిస్తారు. ఇక్కడ మనం మీరు చూస్తే దీనిలో డెన్సిటీ అని ఉంటుంది. ఆ డెన్సిటీ గురించి ఎవరు పట్టించుకోరు. ఒకసారి ఆ డెన్సిటీ ఏంటనేది దాని గురించి మాట్లాడదాం. ఒకసారి ఏమో చెప్పండి. కట్చాను తమ్ముడు చెప్పండి. ఇప్పుడు మీరు ఆయిల్ కొట్టించుకున్నారు కదా, ఏం చూశారు మీరు? రీడింగ్ చూశారు. దానిపైన డెన్సిటీ ఉంది, గమనించారు ఎప్పుడన్నా? గమనించాల. అంటే మీకు డెన్సిటీ అంటే ఐడియా ఉందా? ఓకే ఓకే. అంటే మీకు ఏంటంటే డెన్సిటీ అంటే అది క్వాలిటీ. ఓకేనా తమ్ముడు? మీరు ఎప్పుడైనా సరే పెట్రోల్ అయినా డీజిల్ అయినా కొట్టించుకునేటప్పుడు డెన్సిటీ చూసారనుకో, పెట్రోలు మీకు 720 అబోవ్ 760 అట్లా ఉంటే మీ బైక్స్ కానీ ఏదైనా మైలేజ్ వస్తుంది, ఎలాంటి పొగ రాకుండా వస్తుంది, బండి బాగుంటుంది. ఏ బంక్ వెళ్ళినా మీరు డెన్సిటీ చూసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు పెట్రోల్ ఎంత కొట్టించుకున్నారు? 50 రూపాయలు. ఓకే. ఇప్పుడు మీరు పెట్రోల్ కొట్టిస్తే ఏం చెప్పారు, ఏం చూశారు, మీరు ఏం గమనించారు? రీడింగ్ చూశారు, తర్వాత ఇంకేం చూడాల. ఇప్పుడు ఇదేంటి డెన్సిటీ అని ఉంది, ఇప్పుడు అని చూసారా? గమనించి తెలుసా మీకు అది? ఓకే. డెన్సిటీ మీరు ఎప్పుడైనా సరే పెట్రోల్ అయినా డీజిల్ అయినా కొట్టించుకునేటప్పుడు మనం డెన్సిటీ చూసుకోవాలి. డెన్సిటీ వల్ల ఏంటంటే క్వాలిటీ, బండిలో పెట్రోల్ కొట్టించుకుంటే క్వాలిటీ వస్తుంది, దాన్ని బట్టి బండి బాగుంటుంది, మైలేజ్ అయినా సరే ఇది ఇబ్బంది లేకుండా. ఏ బంక్ అయినా సరే డెన్సిటీ పెట్రోల్ 720 అబోవ్ ఉండాలి ఎక్కడైనా సరే. అది మీరు గమనించండి, కొద్దిగా అవగాహన తెచ్చుకోండి. ఓకేనా? అన్న చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ బంకుల్లో? ఈ బంకులో అయితే 5 నెలల నుంచి. అంటే సుమారు మీ ఎక్స్పీరియన్స్ ఎంత? 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరు వచ్చినా సరే కస్టమర్స్ పెట్రోల్ కొట్టమని డీజిల్ కొట్టమని ఏం చూసుకోమని చెప్తారు? జీరో. అక్కడ ఇంకోటి కనపడుతుంది కదా మీకు, అది ఏంటిది? అది ఎందుకని చెప్పరు? మీరు అడిగితే చెప్తారు. ఓకే. అంటే అంతేగాని ముందుగా మీరు అవగాహన కల్పించి అట్లా చెప్పేది ఏముండదు. పెట్రోల్, ఓకే డీజిల్. ఓకే ఓకే. ఇప్పుడు ఆ డెన్సిటీ ఏంటన్నా దాని గురించి? క్వాంటిటీ చెకింగ్ ఎంత ఉండాలి? పెట్రోల్కి ఎంత ఉండాలి, డీజిల్కి ఎంత ఉండాలి? పెట్రోల్కి, డీజిల్కి 50 ఉండాలి. అంటే అంతా బాగానే ఉంటుందా? మీరు కూడా కొంచెం తెలియని వాళ్ళకి అవగాహన చేసే కార్యక్రమం చేయండి. 30 సంవత్సరాల నుంచి అంటున్నారు కాబట్టి. ఓకే. ఏం చేస్తా అంటే కస్టమర్ అడగాల, అది ఏంటని అడిగితే అప్పుడు చేయండి. ఓకే ఓకే. వాళ్ళు మాకు మేము చెప్పాల్సిన పని కాదు. ఓకే ఓకే. వాళ్ళు ఏంటి బాబు అది అన్నారు. ఓకే. అంతేకాకుండా పెట్రోల్ బంకుల్లో ప్రజలకి నిత్యం పెట్రోల్ వాహనదారులకి పెట్రోల్ బంకుల్లో కల్పించవలసిన సౌకర్యాలు కొన్ని ఉంటాయి. ఆ సౌకర్యాలు ఏంటనేది ఈ బంకుల్లో పనిచేసేటటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ బంకుల్లో మీరు ప్రజలకు ఏమేమి సౌకర్యాలు ఇస్తూ ఉంటారు? వాటర్, త్రాగునీరు ఉచితం అండి, ఫ్రీగా ఇస్తారు. ఎయిర్, గాలి. ఓకే. బాత్రూమ్స్, తర్వాత వచ్చి ఫోన్ సౌకర్యం ఉంటుంది. ఎయిర్ పెట్టేది ఈ సాయి గారే పెడతారు, ప్రతిరోజు ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ ఉంటుందా? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది. ఓకే. అన్నీ బాగుంటాయి. ఏ పెట్రోల్ మా దగ్గర చాలా బాగుంటుంది, క్వాంటిటీ ఉంటుంది. ఓకే. పెట్రోల్ బంకుల్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వాల్సిన ఫెసిలిటీ వాళ్ళ బాధ్యత. పూర్తిగా ఏవైతే డ్రింకింగ్ వాటరు, తర్వాత టాయిలెట్స్ సంబంధించినటువంటి ఎయిర్, గాలి ఏదైతే ఉందో గాలి ఎయిర్ ఉండాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఉండాలి, ఫోన్ ఫెసిలిటీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఏది లేకపోయినా సరే మినిస్ట్రీ ఆఫ్ న్యాచురల్ అండ్ గ్యాస్ పెట్రోలియం వారికి మనం ఫిర్యాదు చేయవచ్చు ఖచ్చితంగా. దానిలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు అవగాహన తెలుసుకొని డెన్సిటీ గురించి, పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి సౌకర్యాల గురించి ఒకసారి తెలుసుకోవాలని ఎంజీటీ వారు చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా. చూస్తూనే ఉండండి ఎంజీ టీవీ.